కర్రిగుట్టలో మరోసారి బాంబులు కలకలం రేగింది. బీర్ బాటిల్లో ఐఈడీ బాంబులను అమర్చారు మావోయిస్టులు. గుర్తించిన భద్రతా బలగాలు కమాండ్ టెక్నాలజీతో బాంబు నిర్వీర్యం చేశాయి. కర్రిగుట్టలో ఆపరేషన్ కగార్ వేగంగా సాగుతుండగా మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు మావోయిస్టులు ఐఈడీ బాంబులు అమరుస్తున్నారు. కర్రిగుట్టలో మరోసారి బాంబుల కలకలం రేగింది. బీర్ బాటిళ్లలో ఐఈడీ బాంబులను అమర్చారు మావోయిస్టులు. గుర్తించిన భద్రతా బలగాలు కమాండ్ టెక్నాలజీతో బాంబు నిర్వీర్యం చేశాయి. కర్రిగుట్టలో ఆపరేషన్ కగార్ వేగంగా సాగుతుండగా మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు మావోయిస్టులు ఐఈడీ బాంబులను అమరుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. రాజేందర్, ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఐఈడీ బాంబుల కలకలం అయితే రేగుతుంది. కర్రిగుట్టకు సంబంధించి ఆ ప్రాంతంలో చాలా వరకు కూడా ఐఈడీ బాంబులు ఉన్నాయన్న నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్న సందర్భంలో బీరు బాటిల్లో నక్సల్ సంబంధించినటువంటి ఒక బాంబు వెలికి తీశారు. కమాండ్ కంట్రోల్ తో అమర్చిన బాంబును భూమి నుండి తవ్వి నిర్వీర్యం చేశారు భద్రతా బలగాలు. బాంబు కోసం వేసినటువంటి సరఫరా తీగను కూడా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ లో కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన బెటాలియన్ తో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన టీమ్స్ కూడా పాల్గొన్నాయి. కర్రిగుట్టకు సంబంధించి గత వారం రోజులుగా కూడా కర్రిగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాల పహారా అయితే నడుస్తుంది. ముఖ్యంగా గుట్టల చుట్టూ అన్ని వైపులా కూడా మూకుముడిగా దాడి చేస్తున్నారు. అయితే మావోయిస్టులు పైన ఉన్నారన్న సమాచారంతో ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అయితే పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్రిగుట్టల ప్రాంతంలో చాలా చోట్ల కూడా ఐఈడీ బాంబులు అమర్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్నిటిని వెలికి తీశారు. ఈ రోజు తాజాగా ఒక ఐఈడీ బాంబు భూమిలో పాతినటువంటి గుట్ట మీద భూమిలో పాతినటువంటి ఐఈడీ బాంబును వెలికి తీసిన నేపథ్యంలో మరికొన్ని బాంబులు కూడా ఉన్నాయన్న నేపథ్యంలో బీడీఎస్ టీం అయితే మొత్తం అన్ని వైపులా కూడా పర్యవేక్షణ చేస్తుంది. ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అటు బీజాపూర్ జిల్లా కావచ్చు, ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి వెంకటాపురం ప్రాంతం కావచ్చు, కర్రిగుట్టలో ఉన్నటువంటి దాదాపు 15 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అయితే డ్రోన్ల ద్వారా అలాగే హెలికాప్టర్ల ద్వారా పూర్తి స్థాయిలో అయితే కూమింగ్ అయితే కంటిన్యూ చేస్తుంది. వందలాది మంది సైనికులంతా కూడా పహారా కాస్తున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల జాడ కోసం అయితే వెతుకుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక గుహను కూడా కనుగొన్నారు. అక్కడ మావోయిస్టులు ఉంటున్నారన్న సమాచారం కూడా తెలుసుకుని అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ మావోయిస్టులు ఎవరూ లేకపోయినప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన ఆయుధ సామాగ్రి కావచ్చు, మందుగుండు సామాగ్రి కావచ్చు, అలాగే మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి నక్సల్స్ సాహిత్యాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు చాలా వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా చాలా గుట్టలు ఉన్నాయి కాబట్టి ఆ గుట్టల మీద ఎక్కడైనా మావోయిస్టులు ఉండొచ్చు. ముఖ్యమైనటువంటి నేతలు ఎవరన్నా ఇక్కడికి మీటింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు దానిపై పూర్తి స్థాయిలో భద్రతా బలగాలన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నాయి. ముఖ్యంగా దండకారణ్య ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాలకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పూర్తిగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోకి ఎవరిని కూడా ఎలవ్ చేయట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం నుంచి రాష్ట్రం వరకు కూడా అన్ని శాఖల అధికారులు కూడా ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో మావోయిస్టులు నిర్మూలించేందుకు ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు బెటాలియన్, సిఆర్పిఎఫ్ కావచ్చు, కోబ్రా టీమ్స్ కావచ్చు, అలాగే మిగతా సిఎఫ్ సంబంధించి మిగతా టీమ్స్ అన్ని కూడా కేంద్ర బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే దండకారణ్యం అంతా కూడా జల్లెడ పడుతున్నాయి. అలాగే ముఖ్యంగా బీజాపూర్ జిల్లాకు సంబంధించి బస్తర్ ఫైటర్స్ గా ఉన్నటువంటి కొంతమంది ఫైటర్స్ కూడా ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున డ్రోన్స్ అలాగే హెలికాప్టర్ల సందడి అయితే నెలకొంది. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వాళ్ళ గ్రామంలోకి వచ్చినటువంటి వెంటనే సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులు బెటాలియన్ టీమ్స్ ఎప్పటికప్పుడు కూడా రెక్కి నిర్వహిస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మరొక 2 రోజుల పాటు కూడా ఎన్కౌంటర్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కనపడుతుంది. ఇప్పటికే 7 మావోయిస్టులు ఎన్కౌంటర్ లో కర్రిగుట్ట ప్రాంతానికి సరిహద్దులోనే మృతి చెందడంతో మరికొంతమంది మావోయిస్టులు కూడా కర్రిగుట్ట ప్రాంతంలో ఉన్నారంటూ ఇప్పటికే సమాచారం అందుతుంది. అయితే వాళ్ళు ఉన్నారా లేరా అన్న దానిపై పూర్తి స్థాయిలో అయితే ధృవీకరించలేదు పోలీసులు. అయితే రెస్క్యూ అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పూర్తిగా కూంబింగ్ అయితే శరవేగంగా నడుస్తుంది. పెద్ద ఎత్తున వాహనాలను కూడా ఆ ప్రాంతానికి తరలిస్తున్నారు. పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు కేంద్ర రాష్ట్ర బెటాలియన్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అంతా కూడా చుట్టుముట్టిన సిచ్యువేషన్ అయితే ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.